ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మిత్రులారా, ఈరోజు మనం మేషరాశి వారి ఆగస్టు మాసం 2026 ఫలితాలు చెప్పుకోబోతున్నాము. గోచార ఫలితాలు. మేషరాశి అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, భరణి 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తిక 1వ పాదం. ఈ 9 పాదాల వారు కూడాను మనకి మేషరాశి కింద వస్తారు. వీరికి ఆగస్టు నెల ఎలా ఉంది మిత్రులారా? చెప్తున్నాను అనుకోవద్దు. వీరికి కేవలం తక్కువ అంటే రాహువు, ఆ తర్వాత రాహువు కుజుడు, ఆ తర్వాత రాహువు బుధుడు కుజుడు, ఈ విధంగా ఈ నెలలో వారు యోగించబోతూ ఉన్నారు. నేను వివరాలకు వెళ్తాను. మొదటగా 1, 2 తారీఖుల్లో కేవలం రాహువు ఒక్కడ మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు. మరే గ్రహం కూడా మీకు అనుకూలంగా లేదు. రాహువు వలన వచ్చేటువంటి ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన శుభాన్ని, సౌభాగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సమస్యల నుంచి విముక్తిని, సోదర సౌఖ్యాన్ని, బ్రదర్స్ సపోర్ట్ని ఇస్తాడు. ఇది కేవలం రాహువు వల్ల సాధ్యమవుతుంది. కానీ అదే సమయంలో మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా కట్టగట్టుకొని మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ రాహు కారణంగా లాంగ్ డిస్టెన్స్ అంటే ప్లాన్స్ ఎట్లయితే లాంగ్ టైము మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకుంటారో వాటికి ప్రస్తుతం పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ఒక స్థలమో పొలమో కొంటే వాటికి లాభం రాదు, ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ ఫ్యూచర్లో దానివల్ల మీరు బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఈ రాహు కారణంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారు కానివ్వండి, విదేశీ వ్యక్తులతోటి, సంస్థలతో సంబంధం ఉన్న వాళ్ళకి కొంత ఈ రాహు మీకు అనుకూలంగా ఉంటాడు, మీకు శుభాన్ని ఇస్తాడు. వేరే మిగిలిన గ్రహాలు కనుక తీసుకున్నట్లయితే వీరికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. శని వేలన ఉన్నాడు. ఓకే, అంటే 12వ స్థానంలో ఇక్కడి నుంచి కనుక తీసుకున్నట్లయితే శని 12వ స్థానంలో ఉన్నాడు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అనేక రకాల సమస్యలను ఈ శని క్రియేట్ చేస్తాడు. మీకు అకాల భోజనాన్ని, అలసటను, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీకి దూరంగా ఉండటం లాంటివి, ఇలాంటివన్నీ అంటే ప్రాపర్టీస్లో లాస్, ప్రయాణాల్లో ఇబ్బంది, అలాగే పొజిషన్ మారిపోవటము, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒక జాబ్లో నుంచి ఇంకో జాబ్కి, ఒక ప్రాజెక్టులో నుంచి ఇంకో ప్రాజెక్ట్కి మారిపోవటము, కొంత అగౌరవము, కుటుంబంలో కూడా సమస్యలు, ఇంటి పోరు, ఇలాంటివన్నీ కూడా ఈ శని మీకు 12th హౌస్ నుంచి అందించబోతున్నాడు. కాబట్టి మీరు శని విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు మార్నింగ్ వాక్ చేయండి, కాళ్ళకి ఎక్కువ శ్రమ ఇవ్వండి. తద్వారా శని భగవానుడు కొంత శాంతించేటువంటి అవకాశం ఉంది. అంటే ఫిజికల్ స్ట్రెయిన్ చేయాలి, ఎస్పెషల్లీ పాదాలకు సంబంధించి. దట్ విల్ సఫైజ్ అనమాట. అక్కడ శని యొక్క ప్రభావం మీకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది సాడే సాతి అంటే ఈ యొక్క ఏలినాటి శని వలన చాలా సమస్యలు వచ్చి ఏదో అయిపోతుంది అనుకుంటుంటారు. సమస్య అది కాదు. ఈ శని ఇక్కడున్నప్పుడు అంటే ఈ 7.5 సంవత్సరం పాటు మిమ్మల్ని బాగా టార్చర్ పెడతాడు. అంటే మీకు బాగా ప్రెషర్ పెడతాడు, మీరు బాగా కష్టపడతారు. ఆ సందర్భంలో దాని తాలూకు రిజల్ట్ సబ్సిక్వెంట్గా మీకు ఉంటుంది. లాంగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మీకు అది చాలా అనుకూలంగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శనిని మీరు నెగిటివ్గా తీసుకోకండి, ఛాలెంజ్గా తీసుకోండి. అదేవిధంగా కేతువు పంచమంలో ఉండటం వలన కూడా రాహుతో పాటు, రాహు చెప్పాను కదా, అలాగే కేతువు కూడా పంచమంలో ఉండటం వల్ల సంతానం విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా సంతానం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా మీకు ఉంటుంది. అలాగే పెద్దలతోటి కూడా మీకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్దలంటే కుటుంబ పెద్దలు కావచ్చు, సమాజంలో పెద్దలు కావచ్చు, ఆఫీసులో పెద్దలు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువు గారు మీకు 4వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. నిజానికి 4వ స్థానం గురువుకి ఏమంత అనుకూలమైంది కాదు. గృహస్థానం అది, మాతృస్థానం అది, మీ నేటివ్ ప్లేస్ అది, మీ వాహన స్థానం అది. ఆ ప్లేస్లో గురువు ఉండటం వలన వీటన్నిటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విధంగా కొంచెం డల్ అయినట్టుగా ఉంటుంది. మనీ ప్రాబ్లమ్స్, బంధువుల ద్వారా సమస్యలు వచ్చేటువంటి అవకాశం, అధికారుల వల్ల అగౌరవం కానీ, అలాగే మీ జాబ్లో పొజిషన్లో మార్పులు చేర్పులు, ఇటు శని కానివ్వండి, ఇటు గురువు కానివ్వండి ఇచ్చేటువంటి అవకాశము. అదే సమయంలో మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం కూడా ఈ గురువు కారణంగా ఉంటుంది. అయితే గురువు 4వ స్థానంలో వచ్చేలా ఉన్నాడు కదండి అంటే అది గ్రహచారంలో చెప్పుకోవచ్చు. కానీ ఈ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మీకు గురువు గారు కూడా ఏమంత అనుకూలంగా లేరు. అదేవిధంగా ఇక్కడ రవి కూడా దాంతోపాటు కలిసి ఉన్నాడు. రవి వల్ల కూడా గురువు వీక్ అవుతాడు. బేసిక్గా రవి వల్ల కూడా ఖర్చులు,
మీకు ఇంట్లో నేను ఇందాక చెప్పాను కదా, చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి మాతృస్థానం, అలాగే వాహన స్థానం, అదేవిధంగా గృహస్థానం. సో వాటికి సంబంధించినటువంటి సమస్యలు అంటే మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంటికి రిపేర్లు రావచ్చు, వెహికల్స్కి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే మీ వెహికల్స్ మీద, ఇంటి మీద ఏదైనా ఖర్చులు వస్తే ఆపకుండా దాన్ని కంప్లీట్ చేయండి. వెహికల్స్ రిపేర్లు చేయాలన్నా, ఇంటి రిపేర్లు చేయాలన్నా చేయించండి. తద్వారా మదర్ హెల్త్ విషయంలో కొంత సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల కూడా బంధుమిత్రుల వల్ల కష్టాలు కానివ్వండి, ప్రయాణంలో సమస్యలు, మీ బాసెస్ వల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా కనబడుతోంది ఈ యొక్క బుధుడి వల్ల. ఇక మిగిలిన వాడు ఇక్కడ శుక్రుడు 6వ స్థానంలో నిలిచిపడి ఉన్నాడు. దీనివల్ల కూడా మీ కజిన్స్ తోటి, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి కానీ జ్ఞాతి వైరం అంటారు, కజిన్స్ తోటి మీకు వైరము, శత్రువుల వల్ల సమస్యలు, రాజభవర భయము, అదేవిధంగా కోర్టు కేసులు, అదే లోన్స్, 6th ప్లేస్ రుణస్థానం, లోన్లు తీసుకునే అవకాశము, ఇవన్నీ కూడా 6th హౌస్గా ఉంది. నేను ఇన్ని నెగిటివ్స్ చెప్తున్నాను, మీరేం బాధపడద్దు. నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ విధంగా గ్రహాలన్నీ అనుకూలంగా లేనప్పుడు మీరు నవగ్రహ స్తోత్రం చదవటము, మార్నింగ్ వాక్ చేయటం, దైవ ప్రార్థన, మీకు ఇష్టమైనటువంటి దైవ నామాన్ని ఏదైనా తీసుకొని హాయిగా ఆ నామం చేస్తూ ఉండండి. మీకు దానివల్ల కూడా ప్రశాంతత లభిస్తుంది. ప్రస్తుతానికి మీరు శక్తికి మించిన పనులు కాకుండా మీరు ఎంత చేయగలరో దాన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. అయితే ఇది నేను చెప్పిందంతా కూడా 1 నుంచి 2వ తారీఖు వరకు. 3 నుంచి 5 వచ్చేసరికల్లా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడే. కుజుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు 1-2 తారీఖుల్లో. సో 1-2 తారీఖుల వరకు మాత్రం మాటని అదుపులో పెట్టుకోండి. కుటుంబంలో సమస్యలు రాకుండా చూసుకోండి. ఎందుకంటే గబక్కన మాట అనేసేసి దానివలన ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కోపంగా తిరుగుతుంటారు. మీరు 1-2 తారీఖుల్లో బాగా కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు సాధ్యంత వరకు మౌనాన్ని వహించటము, నాలికను అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే 2వ స్థానం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానం. సో దట్ 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు అంటేనే యుద్ధకారకుడు. సో అందువల్ల నేను యుద్ధం చేసే పరిస్థితి మీ మైండ్లో ఉంటుంటుంది అనమాట. యుద్ధం ఇంట్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే మీ నాలుక మీద కూడా యుద్ధం ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇది 2వ తారీఖు వరకే. 3వ తారీఖు వచ్చేసరికల్లా ఈ కుజుడు మీకు అత్యంత అనుకూలంగా 3వ స్థానంలోకి వచ్చినందువలన సువర్ణ ప్రాప్తి, ఆభరణాలు, భూవస్త్ర లాభం, సుఖ సంతోషాలు, కుటుంబంలో కొంత సౌఖ్యము, మీ కోరికలు నెరవేరటము, వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో మీకు అభివృద్ధి, సోదరుల వల్ల సౌఖ్యము, తృతీయ స్థానం సోదర స్థానం కూడా. కాబట్టి ఈ కుజుడు అక్కడికి వెళ్ళినప్పుడు కుజుడికి బేసిక్గా 3rd ప్లేస్ మంచిది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కరెక్ట్ చేస్తాడు. మీ విక్రమ స్థానం మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు 3 నుంచి 5వ తారీఖుల వరకు. 6వ తారీఖు వచ్చేసరికల్లా మీకు నెగిటివ్గా ఉన్నటువంటి బుధుడు కూడా 6వ తారీఖు నుంచి మీకు అనుకూలంగా ఇక్కడికి వచ్చేస్తున్నాడు. ఎక్కడికి? పంచమ స్థానంలోకి. తద్వారా కుజుడు మిమ్మల్ని చెప్పాను కదా ఇందాక, సంతానం విషయంలో ఇబ్బందులు అవన్నీ కలుగుతాయి. వాటిని కొంత తగ్గించే ప్రయత్నాన్ని మీకు బుధుడు చేసి మీ తల్లికి ఆనందం కలిగిస్తాడు. కుటుంబంలో కొంత సౌఖ్యము, రాజాదరణ లభించేటువంటి అవకాశము, ధన వాహన గృహ లాభాలు, సంతోషము, ఇవన్నీ కూడా బుధుడు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇట్లా కనుక పరిశీలించుకుంటుంటే 1-2 తారీఖుల్లో ఒక గ్రహం అనుకూలత నుంచి 3-5 తారీఖుల్లో రాహు కుజులు అనుకూలంగా ఉంటే మీకు 6 నుంచి 31వ తారీఖు వరకు రాహువు, బుధుడు, కుజుడు కూడా మీకు అనుకూలంగా 3 గ్రహాలు. మొత్తం మనం ఇక్కడ 8 గ్రహాలు లెక్కలేసుకుంటే అందులో 3 గ్రహాలు, ముఖ్యంగా రాహువు చాలా అనుకూలంగా ఉండటం కాకుండా బుధుడు, కుజుడు కూడా మీకు అనుకూల స్థానంలోకి వచ్చాడు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆగస్టు నెల మొదట్లో కంటే 2nd వీక్ నుంచి మొదలెట్టి నెలాఖరు వరకు మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ గ్రహాలన్నిటికి సంబంధించి మనం కనుక గమనించినట్లయితే మీకు చాలా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి మీరు గణపతిని, అమ్మవారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, రవిని, విష్ణుమూర్తిని, ఇట్లా అలాగే శివుడిని, ఇంతమందిని మీరు ప్రసన్నం చేసుకోవాలి. వీటన్నిటికంటే బెస్ట్ మెథడ్ మీరు అనుకుంటుంటే మీ యొక్క కుటుంబ దేవతను కానీ లేదా మీరు నమ్ముకున్న మంత్రాన్ని కానీ ప్రశాంతంగా ధ్యానించండి. యోగా, మెడిటేషన్ ఖచ్చితంగా చేయండి. దీనివల్ల కూడా చాలా వరకు గ్రహాల యొక్క ప్రభావం ఉపశమిస్తుంది. స్వస్తి.